హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. 24 రన్స్ తేడాతో ఆసీస్ ఓటమి. మెరిసిన రోహిత్ అండ్ బౌలర్లు. ఈరోజు బంగ్లాదేశ్పై ఆఫ్ఘనిస్తాన్ గెలిస్తే ఆస్ట్రేలియా ఇంటికే. వరల్డ్ కప్ ఓటమికి టీమిండియా ప్రతీకారం తీర్చుకుంది. రోహిత్ శర్మ 8 సిక్సర్లతో 42 బంతుల్లో 92 పరుగులు చేశాడు. దీంతో సూపర్ 8లో 6 పాయింట్లతో సెమీస్కు దూసుకెళ్లింది టీమిండియా. తొలుత బ్యాటింగ్లో టీమిండియా రోహిత్ శర్మ మెరుపులకు 205 పరుగులకు 5 వికెట్లు కోల్పోయింది. ఇక చేజింగ్లో ఓవర్లను ఆడిన ఆస్ట్రేలియా 181 పరుగులకు 7 వికెట్లు మాత్రమే చేయగలిగింది. ట్రావిస్ హెడ్ పోరాడినా అది సరిపోలేదు. దీంతో మన టీమిండియా సెమీస్లో ఇంగ్లాండ్తో తలపడనుంది. రోహిత్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఇక మ్యాచ్ హైలైట్స్ విషయానికి వస్తే టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఇండియాకి మొదట్లోనే షాక్ తగిలింది. ఓపెనర్గా విరాట్ కోహ్లీ డకౌట్ అయ్యాడు ఏజ్డ్ వుడ్ బౌలింగ్లో. తర్వాత మన కెప్టెన్ రోహిత్ శర్మ బౌండరీలతో విరుచుకుపడ్డాడు. ముఖ్యంగా స్టార్క్ వేసిన ఓవర్లలో అయితే 6లు 4లతో 29 రన్స్ వచ్చాయి. ఆ తర్వాత కమిన్స్ ఓవర్లలో 18 రన్స్ పిండుకున్నాడు. కాస్త రిషబ్ పంత్ నెమ్మదిగా ఆడిన రోహిత్ శర్మ మాత్రం ఎంతో 6లతో 4లతో విరుచుకుపడ్డాడని చెప్పొచ్చు. దీంతో మన టీమిండియా పవర్ ప్లేలోనే 60 పరుగులు చేయగలిగింది. ఇందులో 51 రన్స్ రోహిత్ శర్మ కావడమే విశేషం. ఆ తర్వాత స్టోయినిస్ బౌలింగ్లో పంత్ అవుట్ అయిన రోహిత్ శర్మ మాత్రం 6లతో విజృంభించాడు. దీంతో 9 ఓవర్లలోనే ఇండియా స్కోర్ 100 పరుగులు దాటేసింది. ఇక స్టోయినిస్ వేసిన బౌలింగ్లతో 2 4లతో 90స్లోకి రాగా రోహిత్ శర్మ స్టార్క్ మంచి యార్కర్తో క్లీన్ బౌల్ చేశాడు. దీంతో రోహిత్ శర్మ వెనుదిరగగా ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ 6లు 4లతో విరుచుకుపడి 31 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. ఇక్కడి నుంచి శివన్ దుబే 28 పరుగులు చేసి నిలకడగా ఆడి 14 ఓవర్లలో టీమిండియా స్కోర్ని 150 పరుగులు దాటించాడు. తర్వాత ఇక ఆస్ట్రేలియా బౌలర్లు అప్పటి నుంచి పుంజుకున్నారని చెప్పుకోవచ్చు. ఇక స్టోయినిస్ వేసిన 19th ఓవర్లలో హార్దిక్ పాండ్యా 27 2 సిక్సర్లతో టీమిండియాకు మంచి ఫినిషింగ్ ఇచ్చాడు. అప్పుడు హార్దిక్ స్కోర్ 27 నాటౌట్గా. మళ్ళీ చివరి ఓవర్లో జడేజా ఒక సిక్సర్తో సరైన ఫినిషింగ్ ఇచ్చి టీమిండియా 200 స్కోర్ను దాటించాడు. ఇక భారీ టార్గెట్ చేజింగ్తో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా డేవిడ్ వార్నర్కి మన హర్షదీప్ సింగ్ షాక్ ఇచ్చాడని చెప్పుకోవచ్చు. త్వరలోనే అవుట్ చేయగలిగాడు. తర్వాత మిచెల్ మార్ష్ ఇచ్చిన ఈజీ క్యాచ్ను రిషబ్ పంత్ డ్రాప్ చేయడంతో మిచెల్ మార్ష్ విరుచుకుపడ్డాడు. మిచెల్ మార్ష్, ట్రావిస్ హెడ్ దాడికి పవర్ ప్లేలోనే ఆస్ట్రేలియా స్కోర్ 65 పరుగులు చేయగలిగింది. ఆ తర్వాత కుల్దీప్ వేసిన బౌలింగ్లో అక్షర్ పటేల్ సూపర్ క్యాచ్ పట్టగా మిచెల్ మార్ష్ 37 పరుగులు చేసి వెనుదిరిగాడు. హెడ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. హార్దిక్ వేసిన బౌలింగ్లో 3 4లు వరుసగా కొట్టాడు. ఇక జడేజా వేసిన బౌలింగ్లో మ్యాక్స్వెల్ 4 కొట్టడంతో ఆస్ట్రేలియా స్కోర్ 12 ఓవర్లలోనే 125 పరుగులు చేయగలిగింది. ఈజీగా టార్గెట్ను చేసే స్థితిలో ఉంది. ఇక ఇక్కడ నుంచి టీమిండియా బౌలర్లు ఆదుకున్నారని చెప్పుకోవచ్చు. ఇక కుల్దీప్ బౌలింగ్లో మ్యాక్స్వెల్ అవుట్ అవ్వగా బుమ్రా సూపర్ డెలివరీతో ట్రావిస్ హెడ్ కూడా అవుట్ అయ్యాడు. ఇక అక్షర్ బౌలింగ్లో డేంజర్ మ్యాన్ స్టోయినిస్ హార్దిక్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఇక 18 ఓవర్లలో మాథ్యూ వేడ్ 1 హర్షదీప్ సింగ్ బౌలింగ్లో అవుట్ అవ్వగా తర్వాత టిమ్ డేవిడ్ 15 వెనక్కు పంపించడంతో హర్షదీప్ మన టీమిండియా విజయం అనేది కన్ఫర్మ్ అయిపోయింది. ఇక ఈ మ్యాచ్లో సిక్సర్లతో విరుచుకుపడ్డ మన హిట్ మ్యాన్ 203 సిక్సర్లు బాదాడు ఇంటర్నేషనల్ క్రికెట్లో. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.